మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రావాల్సినటి మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ఒక 'ట్రెజర్ హంట్' మూవీ. హాలీవుడ్‌కి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ యాక్టర్స్‌ని సైతం ఈ మూవీలో నటించడానికి ట్రై చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే హాలీవుడ్ మూవీల్లో ఉన్నటువంటి 'ట్రెజర్ హంట్' మూవీస్‌ని తలదన్నేలా తీయబోతున్నాడు ఈ రాజమౌళి ఈ మూవీని. ఈ మూవీకి సంబంధించినటువంటి కసరత్తులైతే స్టార్ట్ అయ్యాయి. 'ట్రెజర్ హంట్‌కి' సంబంధించినటువంటి హీరోలు ఏ విధంగా అయితే ఉంటారో, హాలీవుడ్ రేంజ్‌లో ఏ విధంగా అయితే ఉంటారో, దానికి సంబంధించిన విధంగానే రాజమౌళి, మహేష్ బాబుని ఆ విధంగా తయారు చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ రిలీజ్‌తో అయితే సిద్ధమయ్యే అవకాశం అయితే ఉంది. తమిళం, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మాత్రమే కాకుండా స్పానిష్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇలా వరల్డ్ లాంగ్వేజెస్‌లో అయితే ఈ మూవీ రూపుదిద్దుకునే అవకాశం చాలా గట్టిగా ఉంది. వరల్డ్ వైడ్‌గా అట్‌లీస్ట్ 20,000 థియేటర్‌లో ఈ మూవీనైతే విడుదల చేసే విధంగా ప్లానింగ్ జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఆస్కార్ అవార్డ్ అందుకున్నటువంటి డైరెక్టర్ కాబట్టి అతని మీద అంటే రాజమౌళి మీద ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'హనుమాన్' మూవీ అయితే ఇప్పటికి 289.20 కోట్లయితే రాబట్టగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ యొక్క సంచలనం మామూలుగా లేదనే చెప్పాలి కూడా. ముఖ్యంగా బాలీవుడ్‌లో దగ్గర దగ్గర 67 కోట్ల వరకు ప్యూర్ నెట్ కలెక్షన్స్ అయితే రాబట్టినట్టు తెలుస్తుంది ఈ మూవీ. 'హనుమాన్' మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ అయితే మార్చిలో ఉండే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. 'జై హనుమాన్' సెకండ్ పార్ట్‌గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం వెయిటింగ్ అయితే భారీ స్థాయిలో నడుస్తుందనే చెప్పాలి. సెకండ్ పార్ట్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ గాని, ప్రొడక్షన్ ఖర్చు గాని దగ్గర దగ్గర 300 కోట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.